ప్రైజ్ ది లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు మొదటి గ్రంథము 1 నుండి 11 అధ్యాయములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. 11వ అధ్యాయము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజు నద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై, నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఏలాగునా ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సెరూయ కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. గాని యాజకుడైన సాదోకును యెహోయాద కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతానును షిమీయును రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి. అదోనియా ఏన్ రొగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యోధావరగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను. గాని ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఆ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదునొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదునని చెప్పెను. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేసెను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూ కనిపెట్టియున్నారు. ఇది కాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియచేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా,
అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవియగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవును రాజువునగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువునగు నీవు సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. దావీదు బత్షెబను పిలువుమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడవును రాజువునగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాయును, కెరేతీయులను, పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఉదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవియగునుగా కానీ కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతడి వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనియాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఆ గలంతు ధ్వని ఏమని అడుగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనతాను వచ్చెను. అదోనియా, లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయానును, కెరేతీయులను, పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడిది మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయెను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి
నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లా నేను సజీవినై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఎలాగ సెలవిచ్చెను. అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం వద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. 2వ అధ్యాయము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచుము. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడచేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనం చేయి వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నది యొద్దకు దిగి రాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలెను అది నీకు తెలియను. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతనిని అడిగాను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదయ్యుండెననియు నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచురనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనుకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షునేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో చెప్పవలెను.
అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ, మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదననెను. బత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయుకుమని ఆమె చెప్పగా, రాజు, నా తల్లి, చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె, షునేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియాకు పిండ్లికిప్పింపవలెననెను. అందుకు రాజైన సొలొమోను, షునేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను, యెహోవా తోడు, అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు, అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళు. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునద్ద ఉన్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనయాను పిలిపించి, నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి, రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను. అతడు, అది కాదు, నేనెక్కడనే చచ్చెదననగా బెనాయా తిరిగి రాజునద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియచేసెను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, యెతెరు కుమారుడును యోధావారి సేనాధిపతియునైన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులను అగు ఆ ఇద్దరు మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు కత్తిని ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు అని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికి కలిగియుండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమీ తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలినవారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచుండెను. అయితే
3 సంవత్సరములైన తరువాత షిమీ యొక్క పనివారిలో 2 పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతురాజు నద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా, షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదుకుటకై గాతులోని ఆకీషు నద్దకు పోయాను. ఏలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చెను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము కాగా, రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించిదని గదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. 3వ అధ్యాయము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయించెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు దూపము వేయుచూ ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఎలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేనో బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటివాడొకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించెను. తరువాత
వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఏలినవాడా, చిత్తగించుము. నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో నుండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి, నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసకము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. అందుకు రాజు, బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయూయును ప్రధానమంత్రులు, అహీలుదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాద కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహిషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టి పని విషయములో అధికారి. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను షయల్బీములోను బెత్షెమెషులోను ఎలోన్బెదానులోను దెకెరు కుమారుడు, అరుబ్బోతులో హసెదు కుమారుడు. వీనికి సోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలుదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బెత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బేత్షెయాను మొదలుకొని అబెల్మహోలా వరకును యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షెకు కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో ఉండెను. నఫ్తాలిము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాష్యమతును వివాహము చేసుకొనెను. అషేరులోను అలోతులోను హూషై కుమారుడైన బయనా ఉండెను. ఇస్సాకారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు యాలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును
అమోరీలకు రాజైన సిహోను దేశమందును, బాషాను రాజైన ఓగు దేశమందును ఊరీ కుమారుడైన గెబెరు ఉండెను. అతను ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యోధావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచూ త్రాగుచూ సంభ్రమపడుచూ ఉండిరి. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేశాను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, బిడి ఎడ్లు 20, 100 గొర్రెలును, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది అవతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికిని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాంసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటి అన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నద్దకు వచ్చిరి. 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను నద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని ప్రాధముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమియు కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిష్టుల సింహాసనము మీద నెమ్మది దయచేసి ఉన్నాడు. కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటయందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను. గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని.
దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగియుండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. 1 నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయ్యుండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మందియు పర్వతములందు మ్రానులు నరుకువారు 80,000 మందియు ఉండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఏలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. 6వ అధ్యాయము. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును కలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడిపార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తు గలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసము చేసెదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకొప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి
మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశెను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే. రాయి ఒకటైనను కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచెను. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అజ్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఏలాగుననే పొదిగించెను. ఏలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి ఆ బంగారముతో దాని పొదిగించెను. ఏ భాగమును విడువకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివరి మట్టుకు 10 మూరలు పొడవు. రెండవ కెరూబును 10 మూరలు గలదై ఉండెను. కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వలెనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబులు రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటియుండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తామాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధము మీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి. వాటి మీద కెరూబులను తామాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములు చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా నుండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. మరియు లోపలనున్న సాలను 3 వరుసలను చెక్కిన రాళ్లతోనూ 1 వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను. 4వ సంవత్సరము జీపను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. 7వ అధ్యాయము. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రలతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుస వరుసకు పైగా 15 చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసలలోని కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను
తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మంటపమును కట్టించెను. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలువబడినట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపున ఉన్న వెలుపలి భాగమును ఉండెను. దాని పునాది 10 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలును కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్ళును 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతిని ఆ మందిరపు మంటపమును కట్టబడెను. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను నద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీదున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలును చేయబడెను. ఒక పీటకు 7 కలిగి ఉండెను. ఏలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. మరియు స్తంభముల మీది పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టూ నుండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఏలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తు గలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింది చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతపోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తెడు దళసరి గలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జనుల మధ్య ఉండెను. జనుల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను, ఎడ్లును, కెరూబులను ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. మరియు దాని మూతి పైపేట యందును మీదను 3 నిడివి. అయితే మూతి క్రింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి. మరియు ఆ మూతి మీద
ప్రక్కలు గల చిక్కిన పనులు కలవు. ఇవి గుండ్రనివి కాక చచ్చౌకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల క్రింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి గలదై ఉండెను. ఈ చక్రముల పని రథ చక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను అడ్డలును పూటీలును ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభమును పైని చుట్టూను జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను సింహములను తామాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారము అతడు 10 స్తంభములను చేసెను. అన్నిటి పోతయ్యును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను. తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేసెను. ప్రతి తొట్టి 720 తూములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు. ఒక్కొక్క స్తంభము మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను, మందిరము యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడి పార్శ్వమున ఉంచెను. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీదనున్న పైపీటల పళ్ళెములను, ఆ స్తంభములను పైపీటల పళ్ళెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీదనున్న పైపీటల 2 పళ్ళెములను కప్పిన అల్లిక ఒక్కింటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలకును 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రమును, సముద్రము క్రింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగు చేసెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకునిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళియున్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను. ఏదోములో ఉన్న మగవారినందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలీయులందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను.
వారు మిద్యాను దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుగు ఫరోనద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెండ్లి చేసుకొనిన రాణి అయిన తహ్బెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. ఈ తహ్బెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహ్బెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. అంతటి దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, ఫరో, నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగాను. అందుకు హదదు, తక్కువైనదేదియూ లేదు గాని ఎలాగుననైనను నన్ను వెళ్ళనిమ్మనెను. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదదెజెరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. హదదు చేసిన ఈ కీడు కాక సొలొమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు ఆరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరోధి అయ్యుండి ఇశ్రాయేలీయుల యందు అసహ్యత గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడయ్యుండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ కలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని ఉన్నందునను ఇశ్రాయేలీల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకునిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములనిచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువయ్యిందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు
నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును, కానీ నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా, యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నద్ద చేరి సొలొమోను మరణము వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.